పెట్రోల్ రేట్ ఎంత తగ్గించాను? 5 రూపాయలు రా. నీ అబ్బాయి 50 రూపాయలు పెంచుంటే సరిపోయి. ఈ జీపులు చేతులు తప్పావా? చచ్చిందే? మనల్ని బతికిచ్చింది. కోటీశ్వరుడు కూతురులా ఉందా? డైమండ్ నెక్లెస్ వేసుకుంటుంది. నమస్తే సార్. నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావా? ఏమైందయ్యా? లవ్ ఫెయిల్యూర్ సార్. బిల్డింగ్ మెచ్చి దూకారు. వాళ్ళ నాన్న జయప్రకాష్ రెడ్డి, వీళ్ళన్న సమరసింహారెడ్డి. వాళ్ళిద్దరు ఫ్యాక్షన్ గొడవలో పడిసావదు. ఇది వచ్చి వీళ్ళ లవ్ లో పడింది అంతే. జయప్రకాష్ రెడ్డి కత్తి తీశాడు, సమరసింహారెడ్డి గొడ్డలు తీశారు. వాళ్ళిద్దరు ఎవరో ఒకరు పోయేలోపు మనమే చచ్చిపోదామని వాళ్ళిద్దరు బిల్డింగ్ మెచ్చి దూకారు సార్. వాడు బానే ఉన్నాడుగా? అదే అడుగుతున్నా, మీరు వచ్చారు. అడ్డం పడ్డం రాళ్ళ గుట్ట మీద పడిపోయింది. మా వాడి గడ్డి లారీ మీద పడిపోయాడు. ముందు హాస్పిటల్ తీసుకెళ్ళండి. మంచిగా ఇచ్చారు. పదార్థాలు డాక్టర్ గారు మీకు దండం పెడతారండి సార్. బండి తీసురా, తొందరగా తీసురా. గ్యాస్ పెట్టండి. హలో, ఏంటి ఏమైంది? పాపం బాత్రూమ్ లో జారి పడిపోయింది సార్. కాదు కాదు సార్, 4 లారీలు 2 సైకిళ్ళు గుద్దుకుని యాక్సిడెంట్ అయింది. ఈ గాయాలు చూస్తుంటే అలా అనిపించట్లేదే. మీ ఇద్దరిలో తల మీద బలంగా ఎవరో కర్రతో కొట్టినట్టుంది. సరే, మీ ఇద్దరు లవర్సా? చిచి లేదండి. వీళ్ళ మేనమామ మేనత్త ఏలిచ్చిన కూతురు అండి. వీళ్ళ మేనత్త మేనమామ మూడు తూచని వెళ్ళిపోయాడు. వాళ్ళు కొడుకండి. ఎందుకయ్యా అమ్మాయిని అనవసరంగా అలా కొట్టారు? ఇంతకు మీ ఇద్దరు కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? నర్స్, ఇలా ఇరికిచ్చేస్తాడే. ఇంటికి వెళ్ళిపోదాం పదా. బెడ్ నెంబర్ 2 పేషెంట్ కి ఇంజెక్షన్ కరెక్ట్ గా ఇస్తున్నారా? ఎక్కడికి పారిపోతున్నారు? నర్స్, పోలీసులకు ఫోన్ చేసి మర్డర్ కేసు వచ్చిందని నువ్వు ఆగక్క. చిచి అలాంటిది ఏం లేదు సార్. హోటల్ ఎలా ఉంది? హాస్పిటల్ అదే హాస్పిటల్ ఎలా ఉందని లుక్ చేస్తా. సరే గురుగారు, ఇప్పుడు ఏం చేద్దామంటారు? మిమ్మల్ని చూస్తే అమాయకులుగా కనిపిస్తున్నారు కాబట్టి పేమెంట్ ఇస్తే ట్రీట్మెంట్ మొదలెడతాను. మనం అమాయకుల్లా కనపడుతున్నామట. మన హిస్టరీ ఏంటో చెప్పు. డాక్టర్ గారు, మీరు అనుకున్నట్టు మేము అమాయకులేం కాదు. మేము మంచి ధనవంతులు చూసుకుని వాళ్ళు నిద్రపోయాక 12 రాత్రి 12 నుంచి ఉదయం 6 దాకా గురక ఉద్యోగాలు చేసుకుంటాం. అంత డబ్బే మా దగ్గర ఉంటే మేమెందుకు సార్ మీ దగ్గర ఇలా ఏడుస్తా? సరే, ఓ పని చేయండి. పోలీసులకు ఫోన్ చేస్తే కేసు రాసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ పంపిస్తారు. పైసా ఖర్చు ఉండదు. అసలు నువ్వు ఎక్కడే డాక్టర్? డాక్టర్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు ఏం చేద్దాం? ఓ పని చేయి, ఆ గొలుసు ఇచ్చే. ఏది? దాని దగ్గర కొట్టేసేమే. అది బొంగేం కాదు. సరే సార్, ఇదిగోండి సార్. అంతవరకు ఈ చైన్ మీ దగ్గర ఉంచండి సార్. మేము రాత్రింపగళ్ళు కష్టపడి కన్నాలేసే సార్ డబ్బు సంపాదించి మీ దగ్గర నుంచి తీసుకెళ్తాం సార్. ఉంచండి సార్. ఉంచండి అని ఊపుతావేంట్రా? తీసుకోండి. ఏంటిది గోల్డ్? మీకు ఆ డౌట్ వచ్చిందా? నాకు కూడా ఇది రోడ్లు గోడేమో అనే డౌట్ వచ్చింది, కానీ కాదు సార్, నికార్సైన బంగారం. తీసుకోండి. నువ్వు వదలరా. దొరకలేదమ్మా. చిక్కక ఎక్కడికి పోతుందిరా చించలి? చిత్కళాంజనం వేస్తా. అఖండ భూమండలంలో ఎక్కడున్నా చూస్తా. సకల క్షుద్ర శక్తి సంజాత జాపాలిక స్వాహా. ఈ కుంపట్లో పొగేసినంత మాత్రాన ఆ వీప్ మీద మచ్చున్న పిల్ల దొరుకుతుందంటావా? కరుణ శక్తి స్వాహా. ఓం ఫట్. మహానగరంలో మాయా వైద్యశాల చికిత్స పొందుతోందిరా చించలి. వెళ్ళరా, కార్యం సాధించుకురారా కింకరా. ఫ్యామిలీ మొత్తం తిరగబోయింది. ఇదే సందని టీవీ కొట్టుకొచ్చారా? ఆ కొట్టుకొచ్చేదేదో ఎల్సిడి టీవీ కొట్టుకురావచ్చు కదా. అదే తెద్దాం అనుకున్నా. ఇలాంటి డబ్బా టీవీ నీలాంటిది, ఎల్సిడి అంటే ఇడియోనో లాంటిది. ఆగండి, బొమ్మతుందో లేదు చూద్దాం. హైదరాబాద్ లో మిస్టరీ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్న స్పెషల్ ఆఫీసర్ డీసీపీ వాసుదేవన్ గుర్తు తెలియని దుండగుల చేతుల్లో దారుణంగా హత్య చేయబడ్డారు. ఇటీవల తమిళనాడు నుంచి ట్రాన్స్ఫర్ అయి వచ్చిన ఆయనకి ఒక కూతురు కూడా ఉంది. ఆమె ఆచూకీ కూడా తెలియడం లేదు. డీసీపీకి సంబంధించి కూతురు గాని బంధువులు గాని ఉంటే ప్రభుత్వం ప్రకటించిన 10 లక్షల ఎక్స్గ్రేషియా తీసుకోవాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు తెలియజేయడమైనది. చూసావా బావా, బతికున్న ఏదో కన్నా పోయిన వాడే బెటర్. పోతా పోతా ఫ్యామిలీకి 10 లక్షలు ఇచ్చి వచ్చాడు. దేనికైనా అదృష్టం ఉండాలరా. మన కనకానికి అలాంటి తండ్రి ఉంటే మనకి ఎంచక్క అప్పనంగా 10 లక్షలు వచ్చాయి. చూసావా యథమోహం వేసుకొని ఎలా చూస్తుందో. అరే బావా, ఇందాకేమన్నా మళ్ళీ చెప్పు. బతికున్నీటి కన్నా పోయిన వాడే అది కాదురా, తర్వాత ఏమన్నావు? ఓ అదే, అలాంటి తండ్రి మన కనుక అనుకుంటే అప్పనంగా మనకి 10 లక్షలు వచ్చాయి కదా అన్నారు. వీడి మామేంటే? అదేరా, ఆ పోయినోడికి మన కనకాన్ని కూతుర్ని చేసామనుకో, ఆయనే కదరా నా మామ.
మీ నాయన పోయాడు. నాన్న ఎప్పుడో టికెట్ బుక్ చేసుకున్నాడుగా. అచ్చి, తింగరా, కొంచెం బుర్ర బయట పెట్టి ఆలోచించు. ఆ పోయినోడే మీ నాన్న అనుకో. ఛీ, మా అమ్మ లాంటిది కాదు. దీన్ని అది కాదే, ఇప్పుడు ఆ పోయినోడే మీ నాన్న అనుకుని కాసేపు నటించామనుకో, మనకు 10 లక్షలు వస్తాయి. ఇది ఒకసారి నాయనా అని ఏడువు. నన్ను బతిమలాడాలి. అబ్బా, అలకలో కూడా అందంగా ఉంటావే. నాయనా మామా! ఆ కోమాలో ఉన్న అమ్మాయి బాడీలో మనీ పెట్టాలి. బాడీలో మనీ పెట్టడం ఏంటి? ఏయ్, ఎక్కువ మాట్లాడకుండా చెప్పింది చెయ్యి. అలా మనీ పెడితే చచ్చి ఊరుకుంటుంది. ఎలాగూ చచ్చేదగా నువ్వు మనీ పెట్టు. అది నా వల్ల కాదు, నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి. ఏయ్, నువ్వు గాని చెప్పింది చేయకపోతే నిన్ను నీ ఫ్యామిలీ మొత్తాన్ని లేపేస్తాను. అర్థమైందా? మొదలెట్టు. ఇలా అయితే నేను వెళ్ళిపోతాను. 10 లక్షలు పూయించుకోపర్లేదు. నాయనా కిందకి చేసి నువ్వు పైకి పొడిస్తేవా నాయనా? చిన్న పిల్లకాయ నుంచి పెద్ద పిల్లకాయ చేస్తేవి కడుపులో కాయ కాయకుండానే పొడిస్తేవా నాయనా? ఆపండి మీ గోల. ఎవరు మీరంతా? సొల్లప్ప. இல்ல இல்ல நீ சொல்லப்பா. నా సొల్లు వాసన నువ్వు సొల్లప్ప. இல்ல நீ சொன்னாதான் கரெக்டா இருக்கும் அப்பா, நீ சொல்லு. ఏ తిరుగు ఎవరో ఒకరు సొల్లియాడండి. ఆయన సొల్లుతారు, నేను ఏడుస్తాను సార్. சார், இப்ப நம்ம வாசுதேவன் போலீஸ்காரங்க இருக்காங்கல்ல, அவங்களோட ரிலேஷன் சார் நாங்க எல்லாம். அவரோட பொண்ணு, இவர் என்னோட புருஷனு, அவர் பெரியப்பா, சித்தப்பா. అబ్బాబు, అవును వాసుదేవన్ మీకేమవుతారు? మామ సార్, మామ. మరి ఇందాక సిత్తపాను మీకు తమిళ్ తెలుసా సార్? ఎనకు తమిళ్ నెలా తెలియండా? మాకంత నల్లగా తెలియదు కానీ కొంచెం తెల్లగా తెలుసు, అందుకే తెల్ల బట్టలు వేసుకుంటాయి. ఆంధ్ర నుంచి పుడిసి తమిళనాడు సెటిల్ సార్. அதெல்லாம் விடுங்க சார். நீங்க அந்த பாடி கொடுத்தீங்களா, அந்த பாடியை தூக்கிட்டு போய் சேனம் பேట్లో తగలబెడతాను సార్. అవును, వాసుదేవన్ బంధువులని మీ దగ్గర ఎవిడెన్స్ ఏమైనా ఉందా? అదంతా ఏర్పాటు చేసుకుంటాం సార్. సరే, బయట ఇన్స్పెక్టర్ ఉన్నాడు, ఆ పేపర్లన్నీ ఆయనకి ఇచ్చేసి మార్చురీలో మీ మామ బాడీ ఉంది తీసుకెళ్ళండి. ఇది ఎప్పుడు వచ్చిన సార్? మీరు పేపర్లన్నీ ఇచ్చిన తర్వాత ఓ 2-3 రోజుల్లో వచ్చేస్తుంది. నీదానా హామీ? అవసరమైతే సారి వాడు తన అకౌంట్ నుంచి మన అకౌంట్ లోకి పూడుస్తాడు. వెళ్ళండి. அப்படி போடு 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 அஸ்தி போடு கண்ணாலே இப்படி போடு. ఇది నీ వాట, ఇది నీ వాట, ఇది నా వాట. ఏయ్, ఇక్కడ ఇక్కడ ఎక్కడ్రా మా డాడీ బాడీ? డాడీ బాడీయా? ఏయ్, ఏ డాడీ? వాళ్ళ డాడీదేగా, ఆల్రెడీ తగలబెట్టేశాం. సావిత్రిని ఎవరిలో ఎరగదెత్తున్నావు గానీ ఇక్కడ ఉన్న వాటాల కోసం కొట్టు చూస్తుంటే కొత్త వాట కోసం వచ్చావా? చంపేస్తాను. డబ్బుల కోసం మా డాడీని చివరి చూపు కూడా చూడకుండా చేశారు కదరా. ఛీ! ఓహో, నువ్వు సెకండ్ సెటప్ కూతురువా? కాదు కాదు, మా కనకమే సెకండ్ సెటప్ కూతురు. ఇప్పుడే మీ సంగతి పోలీసులకి చెప్తాను. మేడం తెలిసింది. ఏదో డబ్బు కోసం ఎక్స్ట్రా చేశాం గానీ నువ్వు ఇలా ఎంట్రీ ఇస్తావు అనుకోలేదమ్మా. నువ్వు ఇప్పుడు ఉన్న విషయం చెప్పవరకు మా దినాలకు నువ్వు కర్మ చేయాల్సి వస్తుంది. ఇదిగోండి, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇంకో 10 రోజుల్లో డబ్బు వస్తుంది, అది తీసుకొని మీ చేతిలో పెట్టండి. దొంగల్ని ఎలారా నమ్మేది? హలో మేడం, మీకు నమ్మకం కుదరకపోతే చెప్పండి. మీకు నమ్మకం కుదిరేంత వరకు మేమందరం కలిసి మీ దగ్గరే పడి ఉంటాం. అక్కర్లేదు, నేనే మీతో ఉంటాను. ఉండండి మేడం. నీ అబ్బా, ఒకదాంతో ఏగలకి వస్తున్నాం. ఇక రెండోది కూడానా? ఫైనల్ గో టు ద పోలీస్. వద్దమ్మా. తేడా జరిగిందో పోలీసులు మీ తాట తీస్తారు. అర్థమైందమ్మా. రేయ్, నిన్నేరా? కాదు నిన్నేరా. చెప్పండి మేడం. నా రూమ్ ఎక్కడ? ఇటు పక్క అమ్మ అయితే వెళ్ళండి. వెళ్ళండమ్మా. ఎక్కడ చూసావు? ఒరే, ఏం చూస్తుంటే టీవీలో సినిమాలో చూసినట్టుంది. కొంపతీసి ఆర్టిస్టా? నీ అబ్బా, ఆ రోజు ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్ళాం, మా ఆసుపత్రి కేసు. ఓ, మనం పూసుకున్నాం. సారీ బేబీ, సారీ. దొంగ. వదలండి డాడీ, జంతువుల్ని వేటాడినట్టు వేటాడి చంపుతాను. I'll kill that bastards.
ఏ డాక్టర్, నువ్వు మనిపెట్టిన అమ్మాయి ఎక్కడ? బెడ్ నెంబర్ 4 లో లేదా? ఆ అమ్మాయి కోమలో ఉందన్నావు, 6 నెలల వరకు కోమలో నుంచి బయటికి రాదన్నావు. నిజం. మై గాడ్, ఎలా తప్పించుకుందో తెలియట్లేదు. పోనీ ఆ అమ్మాయిని ఇక్కడ ఎవరు జాయిన్ చేస్తారో అదన్నా తెలుసా? ఇద్దరు జాయిన్ చేసి వెళ్ళిపోయారు, అడ్రస్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఎలా దాన్ని కనిపెట్టడం? పేమెంట్ అడిగితే లాకెట్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఇలాంటివి మోడల్స్ మాత్రమే వేసుకుంటారు. వెంటనే ఓ ఫ్యాషన్ షో ఏర్పాటు చేయి. ఆ మణి పెట్టిన అమ్మాయి మిస్ అయిందని ఫారిన్ లో ఉన్న డేవిడ్ కి తెలిస్తే నాకు వాచిపోతుంది. ఎలాగైనా దాన్ని మనం పట్టాలి. ఏమైంది మేడం? ఏమైంది? పావురావడం ఏంటి? ఆడపిల్ల నిద్రపోతుంటే మహేష్ బాబు పవన్ కళ్యాణ్ కళ్ళకు రావాలి కానీ అంతేగాని ఇలా పావులు తల్లులు రావడం ఏంటా? షటప్, కల కాదు, నిజంగానే పావు వచ్చింది. ఇక్కడ కాటు వేయబోయింది. రాత్రులు పొట్టి చెడ్డీలు వేసి పడుకుంటే మనుషులకే మతిపోతోంది. ఇక జంతువుల పరిస్థితి ఏంటి? వచ్చింది మగపామే అయి ఉంటది. నీకు నవ్వులాటగా ఉందా? నేను చెప్పేది నమ్మండి. సరే, మేము నమ్మాం. మీరు హ్యాపీగా పడుకోండి మేడం. పదండి. మీకు తోడు ఉంటాను, పడుకుందారండి. బాధకి. అంటేనే కొడుతుంది, మన ఫీలింగ్స్ చెప్తే చంపేస్తుందేమో. ఒళ్ళు జిల్లు మనడం లేదా? కాలు పుండు పడేట్టు ఉంది. వస్తే నీకు అసలు మూడే రాదా? వామ్మో. ఏంటిది? ఫస్ట్ పేజ్ లో మ్యాటర్ చదువు. వాడికి గోగడం తప్ప చదవడం రాదు. నేను ఒక్క కొట్టాలేవు. రేపు శిల్పారామంలో ఫ్యాషన్ పెరేడ్ జరుగుతుంది. అందులో ఎలాగైనా నేను పార్టిసిపేట్ చేయాలి. దానికి నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఏది? అందులో అందరూ వంకరగా నడుస్తుంటారు. ఆ వంకర నడక మీకు వచ్చా? అవసరం లేదు. చెడ్డీలో ఐస్ ముక్కేసి అనుకో, ఆటోమేటిక్ వంక నడక వచ్చేస్తుంది. దాన్ని క్యాట్ వాక్ అంటారు. ఎలాగైనా అందులో నాకు ఎంట్రీ కావాలి. అర్థమైందా? తప్పుతుందా? ఎక్స్గ్రేషియా. అంటే అది సినిమా పేరా? కాదే, నేను పోతే నీకు వచ్చే డబ్బులు. ఎప్పుడు పోతా? ఇప్పుడే పోతా. Oh my God! I got it! Hey! ఆ అమ్మాయిని ఇంకోసారి రమ్మను. Yes, yes! Now, the final winner is Miss Honey! However, I'm feeling great now. Thank you. Excuse me, do you mind spending the night with me? With pleasure. నిన్ను సెలెక్ట్ చేసింది నేనే తెలుసా? తెలుసు, స్టూపిడ్. నేను నిన్ను సెలెక్ట్ చేసుకున్నానని నీకు తెలీదు. ఐ లైక్ ఇట్. అంత నచ్చానా? చచ్చేంత. Come on. You want music?
మై గాడ్, భయంకరమైన పాము కాటు వల్ల ఇతను చనిపోయాడు. హలో హలో డేవిడ్ భయ్య, నేను మధుని. విజయ్ పాంకర్ చచ్చిపోయాడా? వాట్? విజయ్ పాంకర్ చచ్చిపోయాడా? అప్సెట్ అవ్వకండి మేడం, వదిలేయండి. అప్సైడ్ అవడం ఏంటి? దిగులు పడకండి మేడం, దాని గురించి మర్చిపోండి మీరు. దేని గురించి? అదేనండి, ఆ ఫ్యాషన్ షో కండక్ట్ చేసినోడు మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తున్నాడుగా, పాపం ఆడే పైకి పోయాడు. వాట్? చచ్చిపోయాడా? ఎవరు చెప్పారు? చంపడం ఏమిటండి? ఏం లేదు, చచ్చాడుగా. చచ్చాడుగా. ఏమండోయ్, సాక్షి పేపర్ సాక్షిగా తెచ్చాడు. పాము కాటు వల్ల మరణించిన పారిశ్రామికవేత్త. అరే దీనికి ఏమైనా మెంటలా? నేను చంపలేదా? పాము కాటు వల్ల చనిపోయాడా? అసలు ఏం జరుగుతుంది?